నేను వచ్చేసి చండీగఢ్లో అయితే ఉన్నాను. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. పిన్ని వాళ్ళు ఇక్కడ ఉంటారు చండీగఢ్లో. ఇక్కడ నుంచి మనాలి వచ్చి 254 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. 6 hours 35 minutes 30 minutes ఎంతో చూపిస్తుంది. 6 hours 200 అదే అంత టైం చూపిస్తాం. మనకి ఎంత టైం పడుతుందో చూడండి. 1 day కన్నా ఎక్కువే పట్టొచ్చు వెళ్ళడానికి. ఎందుకంటే మెయిన్లీ మొత్తం అంతా ఘాట్ రోడే ఉంది. సో ఇప్పుడు నేనైతే ప్లాన్ చేసుకుంటున్నాను రూట్ మ్యాప్, ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏమిటి అని చెప్పేసి. నేనైతే ప్రతి 70 kilometers ఒక స్టాప్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఘాట్ రోడ్లో 70కి మించి 100% ఛార్జ్ పెడితే 70కి మించి రాదు, నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నేను కరెక్ట్గా ఒక ప్లాన్ గీసుకుని అయితేనే వెళ్తాను. పిన్ కూడా టిఫిన్ చేసేసింది. ఇంకెక్కడ టిఫిన్ కూడా చేసేసి మనమైతే మొత్తం ఛార్జర్స్కి కెమెరాస్కి అన్నిటికి ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా బాబాయ్ కూడా మనకి కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంక మనం సజెషన్స్ తీసుకుని ఇక్కడ నుంచి అయితే మనం బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసుకుని రైడ్ అయితే స్టార్ట్ చేసేసాను. చండీగఢ్ నుంచి మనాలి వెళ్ళే రూట్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. మొత్తం ఆఫ్ రోడింగ్ చేసేసాము. ఇంకా మన ఫ్రంట్ వెళ్తున్న లారీలోంచి యాపిల్స్ అయితే పడిపోయినాయి. ఇంకా మనమైతే టకటకమని ఏరేసి బ్యాగ్ నిండా ఫిల్ చేసేసాము. లారీ వాడు కూడా అది వద్దనుకుని అయితే వెళ్ళిపోయాడు. ఎవరికి ఎన్ని యాపిల్స్ కావాలో అన్ని యాపిల్స్ అయితే తీసేసుకున్నారు. ఇంకా అలా మనం ఫ్రంట్కి రాగానే హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మన రీల్స్ ఎవరైనా ఫాలో చేయకుండా చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే మన పేజ్ని అయితే ఫాలో చేసేయండి.